అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో కూడా ఈరోజు కలవడం జరిగింది. ఒకే మాట చెప్పారండి, అభివృద్ధికి మళ్ళీ ఆజ్యం పోసుకున్న సందర్భంలో రైతులందరూ కూడా సమైక్యంగా ఉండాలని, అభివృద్ధి మీద దృష్టి పెట్టి జరుగుతున్న కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటిసారి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారు. మళ్ళీ ఈరోజు రాబోతున్నారు పునర్నిర్మాణ దశలో కూడా. ఈ కార్యక్రమాన్ని మేమందరం కలిసి దిగ్విజయంగా చేసుకోవాలనుకుంటున్నామండి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ కార్యక్రమానికి వచ్చి అటెండ్ అయ్యి ఈ మళ్ళీ పునర్నిర్మాణంలో పాల్గొంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకటే చెప్పారండి, రైతులందరికీ కూడా చాలా అపోహలు ఉన్నాయండి. అనేక దశల్లో మేము జరిగినటువంటి అవమానాలన్నీ తట్టుకొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ సభాముఖంగా మేము ఆహ్వానిస్తున్నామండి. ఈ సభలో రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని, ఈ సభను విజయవంతం చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. బాబు గారు ఒకటే చెప్పారండి, ఇంతకు ముందు జరిగింది ఒకటి, ఇక ముందు జరగబోయే అభివృద్ధి ఒకటి. అభివృద్ధిలో మేము ఎలా అయితే రాజధాని నిర్మాణాన్ని కోరి ఉద్యమాన్ని తలపెట్టామో, అభివృద్ధిలో కూడా అలాగే మా అందరినీ కూడా భాగస్వాములయ్యి ముందు ఉండాలని చెప్పి మాకు అందరికీ కూడా తెలియజేశారండి. మేమందరం కూడా దానికి సముఖంగా ఉన్నాము. అలాగే ఇక ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి రైతు కూడా భాగస్వాము సూచనలు సలహాలు తీసుకుంటామని కూడా అన్నారు. అయితే మాకు మాత్రం బాబు గారి మీద చాలా విశ్వాసం ఉందండి. ఈరోజు జరిగిన కార్యక్రమం తర్వాత మేమందరం కూడా చాలా సంతోషంగా వెందిరిగి వెళ్ళడం జరిగింది. మాకు ఇచ్చిన భరోసా ఏదైతే మాకు రాజధాని నిర్మాణంలో ఏ వాగ్దానాలు చేశారో పునర్నిర్మాణ దశలో కూడా దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి వాళ్ళు ఇచ్చిన ధైర్యం ద్వారా మేమందరం కూడా నమ్మకం కలిగింది. అదేవిధంగా మోడీ గారి సభకి రాష్ట్రంలోని ప్రజలందరినీ, అమరావతి ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని సభని విజయవంతం చేసి అమరావతి అభివృద్ధికి మేమున్నామని చాటాలని అనుకుంటున్నాము. జై అమరావతి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి మమ్మల్ని రైతులను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ముందు ముఖ్యంగా మొదటిసారిగా చెప్పాల్సింది ఏంటంటే, మా గ్రామాలతో పాటు క్యాపిటల్కి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి మరికొన్ని గ్రామాలు కూడా కలుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం, క్యాపిటల్ కోసం వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ భూముల్ని మాలాగానే గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ముందుగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక చిన్న టెన్షన్ అయితే ఇక్కడ గ్రామాల్లో నెలకొని ఉందండి. మళ్ళీ ఇక్కడ మనకి ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఈ రకంగా పడకన పడింది రాజధాని నిర్మాణం. ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ పక్కన తీసుకుంటున్నారు. దీనివల్ల మళ్ళీ మనకి అభివృద్ధి జరగడానికి టైం పడుతుందేమో, అక్కడ ప్రజలందరినీ ఒప్పించి తీసుకోవడానికి టైం పడుతుందేమో, ఇదేంటి ఇట్లా చేస్తున్నారు ప్రభుత్వం అనేటువంటి అనుమానంతో, భయంతో మేము ఇవాళ రోజున బాబు గారిని అడుగుదామని చెప్పని మేము ఇక్కడ మీటింగ్కి రావడం జరిగింది. దానికి బాబు గారు ఒక్కటే సమాధానం చెప్పారు, కొంతమంది ప్రజలతో కొంత ప్రాంతంతో డెవలప్ అయ్యేది కాదు క్యాపిటల్ అంటే. క్యాపిటల్కి మనకి విస్తీర్ణమైనటువంటి భూభాగం అవసరం. మనకి రోడ్ లైను, ఎయిర్ లైన్స్, రైల్వే ట్రాక్ ఇవన్నీ కావాలంటే మనకి భూమి కొరత ఉంది. కాబట్టి ఆ కొరతను తీర్చుకొని క్యాపిటల్ని పూర్తిగా నిర్మాణ స్థాయిని మనం చేయాలంటే ఈ భూమి అవసరం కాబట్టి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మీతో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం మొత్తం అభివృద్ధి కూడా మేము ఇక్కడ చేస్తాము అని చెప్పని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీంతో మేము అందరం కూడా కొంచెం అంత రిలాక్స్ అయ్యాము. సో మనకి అభివృద్ధి జరుగుతుంది. మనతో పాటు మిగతా గ్రామాలు, కూరపాడు నియోజకవర్గం నుంచి గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ ప్రజలు కూడా సంతోషంగా వాళ్ళ భూమిని ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా బాబు గారు రేపు జరిగేటువంటి 2వ తారీఖు జరిగేటువంటి మోదీ సభకి ఆయన పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ సభలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించే విధంగా అమరావతి నిర్మాణం జరగాలని వాళ్ళ ఆశీర్వచనం అమరావతికి ఇచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అమరావతి రాజధానిని ఏదైతే ఎక్స్టెన్షన్గా చేయాలని పక్కన మండలాల్లో కూడా 11 గ్రామాల్లో ఇంకా కొన్ని 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి తీసుకుంటున్న నేపథ్యంలో అమరావతి రైతులుగా మాలో కొంచెం ఆందోళన, ఆవేదన నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో, రైతు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మాకున్న సందేహాలని, మాకున్న ఆవేదనని తీర్చాలనే తాపత్రయంతో ఆయన మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకున్న సందేహాలని నివృత్తి చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో
పనుల్ని పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రానున్న నేపథ్యంలో ఎలా అయితే అమరావతి రైతులు 2014లో అందరూ సంఘటితంగా అందరూ కలిసిమెలిసి ఎలా అయితే రాజధాని కోసం భూములు ఇచ్చారో, అమరావతికి ఆపద వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఎలా అయితే సంఘటితంగా అమరావతిని కాపాడుకున్నారో, ఈరోజు కూడా అమరావతి పనుల్ని తిరిగి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి అంతే సంఘటితంగా అందరూ ఈ సభను విజయవంతం చేయాలని, అమరావతి రైతులే ముందుండి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాలని ఆయన మమ్మల్ని కోరటం జరిగింది. మేము కూడా సంతోషంగా మేమందరం కూడా దానికి సమ్మతమని చెప్పడం జరిగింది. అమరావతి రైతులందరం కూడా ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ తిరిగి పనులు పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఆ రోజు ఎలా అయితే వచ్చి అన్ని జీవనదుల నుంచి, పవిత్ర నదుల నుంచి మట్టి నీరు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని పునీతం చేశారో, ఈరోజు ఆ మట్టిలోని మహిమే అమరావతిని కాపాడుకుంది. ఆ మహిమ వల్లే ఈరోజు ఇంటి నుంచి గడప దాటని మహిళలందరం కూడా 5 ఏళ్లుగా ఇంతలా పోరాటం చేసి అమరావతిని కాపాడుకున్నాము. ఇక మీదట అమరావతిని పనులు పునఃప్రారంభమయ్యాక కూడా అదేవిధంగా అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడు గారు మీద అంత నమ్మకం ఉంచాం. కాకపోతే ఇక్కడ ఇంకా ఏది కూడా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కానీ, కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ గత ప్రభుత్వం క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సాల్వ్ అవ్వలేదు. అవి సాల్వ్ అవ్వకుండానే కొత్త పూలింగ్కి వెళ్తున్నారు ఏంటి అనేది మాకు సందేహాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈరోజు అవన్నీ మమ్మల్ని సపరేట్గా పిలిచి మీటింగ్ పెట్టి క్లియర్ చేయడం అనేది నిజంగా మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మాకు తగిన విలువని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారని మేము భావిస్తున్నామండి. అమరావతి అభివృద్ధి ఇక అమరావతి 2.0గా వస్తుంది. ఇంకెవరు ఆపలేరు అమరావతి అభివృద్ధిని అనేది మేము భావిస్తున్నాము. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, రైల్వే జోన్స్ రావాలి, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అనేవి కూడా వస్తాయి. అమరావతి అనేది మహానగరంగా ఉండాలి. 1 కోటి మంది పైగా జనాభా ఇక్కడికి రావాలి, అప్పుడే ఇది మహానగరం అవుతుంది అని ఆయన మాకు సూచించడం జరిగింది. మేము అందరం దానికి సమ్మతించాము.